హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దమ్ బిర్యానీ ఎలా చేసేద్దామో ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. మై ఆర్గానిక్ బియ్యం అండి, సో కలర్ అలా ఉన్నాయి. మీరు కావాలంటే బాస్మతి కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ శుభ్రం చేసుకున్న తర్వాత అందులో మనం కావాల్సినన్ని వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అవి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. 70% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఇంకొక పొయ్యి మీద నేను బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఆనియన్స్ డీప్ ఫ్రై చేశానండి. మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండిలో ఇంకొంచెం నెయ్యి పోసి చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకున్నాను. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యాగ్నేట్ అయ్యి ఉండాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ పీసెస్ని ఇదే బాండిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీరు కావాలంటే గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీరతో మంచిగా గ్రేవీ కోసం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకు బిర్యానీ చేసే బాండి తీసుకొని అందులో ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసి నెక్స్ట్ 70% మాత్రమే బాయిల్ చేసుకున్న రైస్ని వేసి ఒక లేయర్లా వేసి దాని మీద డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పీసెస్ మళ్ళీ గ్రేవీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇంకొక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర, మీ దగ్గర ఇంకా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఏమన్నా గ్రేవీ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నేను కొంచెమే చేసుకున్నాను కాబట్టి అదే లేయర్ మీద ఫుడ్ కలర్స్ వేసుకున్నా. కలర్స్ వేసుకుంటే మనకు కలర్ఫుల్గా బాగుంటుంది కాబట్టి నేను గ్రీన్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్స్ వేసుకున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసి బరో కోసం నేను ఈ రాయిని పెట్టుకున్నాను. నెక్స్ట్ లో ఫ్లేమ్లో 10 మినిట్స్ బాగా దమ్ము పట్టిన తర్వాత తీసుకుని చూసేసరికి కలర్ఫుల్గా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, పలుకులుగా ఎంత బాగుందో. బాస్మతి అంటే చూడడానికి ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము ఇంట్లో ఆర్గానిక్ బియ్యం మాత్రం వాడతాం కాబట్టి దీంతో యూజ్ చేశానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.